Hi to all, welcome to my channel Career Infinity. నా పేరు వచ్చేసి మహేష్. ఇది ఏంటంటే వీడియో బిఎస్సి బీజెడ్సి అంటే ఇది ఒక బ్యాచిలర్ డిగ్రీ కోర్స్ అన్నమాట. బిఎస్సి అంటే బ్యాచిలర్ ఆఫ్ సైన్స్, అలాగే బీజెడ్సి అంటే బాటనీ, జువాలజీ, అలాగే కెమిస్ట్రీ. దీనే షార్ట్ ఫామ్ లో బిఎస్సి బీజెడ్సి అంటారనమాట. బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ఇన్ బాటనీ, జువాలజీ అండ్ కెమిస్ట్రీ. ఈ వీడియో గురించి అయితే ఫుల్ డీటెయిల్స్ అయితే ఈరోజు నేను డిస్కస్ చేయబోతున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఈ కోర్సు చేయాలనుకుంటుంటే, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకైతే ఈ వీడియోని అయితే వెంటనే షేర్ చేయండి. కోర్స్ డ్యూరేషన్ వచ్చేసి 3 years ఉంటుంది అన్నమాట. టోటల్గా 6 సెమిస్టర్స్ ఉంటాయి. దీనికి ఎలిజిబిలిటీ వచ్చేసి ఏంటంటే మీ క్లాస్ 12లో అంటే ఇంటర్మీడియట్లో వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకొని ఇందులో మీరు అడ్మిషన్ అనేది తీసుకోవచ్చు అనమాట. జనరల్గా ఎంట్రన్స్ ఎగ్జామ్ ఏంటంటే అస్సలు ఉండదు. నార్మల్గా ఈ కోర్స్ డిగ్రీ కదా, మీరు డిగ్రీ కాలేజీలో జాయిన్ అవ్వాలంటే ఎటువంటి ఎగ్జామ్ కూడా అవసరం లేదు. బట్ ఏంటంటే ఫర్ అడ్మిషన్ ఇన్ సెంట్రల్ యూనివర్సిటీస్ ఆర్ డీమ్డ్ యూనివర్సిటీస్ అంటే మీరు ఏదైనా కాస్త మంచి యూనివర్సిటీస్లో, సెంట్రల్ యూనివర్సిటీస్లో, ఏదైనా డీమ్డ్ యూనివర్సిటీస్లో, ప్రైవేట్ యూనివర్సిటీస్లో మీరు ఈ కోర్స్ని చేయాలనుకున్నప్పుడైతే CUET UG అనే ఎగ్జామ్ అయితే రాసి క్వాలిఫై అంటే మీరు కౌన్సిలింగ్ చేసుకొని ఈ కోర్సులో జాయిన్ అవ్వచ్చు. అలా లేదు నార్మల్గా డిగ్రీ కాలేజీలో జాయిన్ అవుతాము అనుకున్నట్టయితే ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్ లేకున్నా కూడా మీరైతే జాయిన్ అవ్వచ్చు అనమాట. ఇంకా ఫీ వచ్చేసి గవర్నమెంట్ కాలేజీలో అయితే 15K to 20K మధ్యలో అయితే ఉంటుంది. ఒకవేళ మీరు ప్రైవేట్ కాలేజీలో చేస్తామనుకున్నట్టయితే 20K to 30K మధ్యలో అయితే ఉంటుంది అనమాట కాలేజ్ ఫీ వచ్చేసి. మీరు 3 years బ్యాచిలర్స్ డిగ్రీ అయిపోయిన తర్వాత మీరు నెక్స్ట్ ఏం చేయొచ్చు, వాట్ నెక్స్ట్? యూ క్యాన్ డూ మాస్టర్స్ ఇన్ లైఫ్ సైన్సెస్ లైక్ MSc అంటే బ్యాచిలర్ ఆఫ్ సైన్స్. మీరు బిఎస్సి కంప్లీట్ చేసిన తర్వాత మీరు మాస్టర్ ఆఫ్ సైన్స్ అంటే మీరు ఏదో ఒక సబ్జెక్ట్లో మీరు మాస్టర్స్ చేయొచ్చు అనమాట. లైక్ ఎలా అంటే మీరు బాటనీలో అయినా, లేకపోతే జువాలజీలో అయినా, కెమిస్ట్రీలో అయినా, బయోకెమిస్ట్రీ అయినా, లేదంటే బయోటెక్నాలజీ లేదా మైక్రోబయాలజీ, ఇంకా ఎక్సెట్రా చాలా వాటిలో కూడా చేయొచ్చు అనమాట. ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఇంకా ఫిషరీస్ అని చెప్పేసి, ఆక్వాకల్చరు, ఇంకా ఇలా చాలా లైఫ్ సైన్సెస్కి సంబంధించిన అన్నింటిలో కూడా చాలా వాటిలో మీరు మాస్టర్స్ అనేది అయితే చేయవచ్చు అనమాట. మీరు మాస్టర్స్ చేయాలి అనుకుంటే ఈ కోర్స్ తర్వాత మీకు డిగ్రీలో వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకొని, అలాగే మీరు ఇక్కడైతే మీరు మాస్టర్ చేయాలంటే ఇప్పుడైతే కంపల్సరీగా మీరు ఇంకా ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది రాయాలన్నమాట. మనం స్టేట్లో అంటే ఏపీ అయినా అవ్వచ్చు, తెలంగాణ అయినా అవ్వచ్చు, మీరు మాస్టర్స్ చేయాలి అనుకుంటే అంటే MSc చేయాలనుకుంటే మీరు PG సెట్ అనేది రాయాల్సి ఉంటుంది అన్నమాట. ఫర్ స్టేట్ లెవెల్ కాలేజ్ ఆర్ యూనివర్సిటీస్. లేదు అలా లేదు నేను నేషనల్ లెవెల్లో, మళ్ళీ ఏదైనా డీమ్డ్ యూనివర్సిటీలో, సెంట్రల్ యూనివర్సిటీస్లో, లేకపోతే ఇంకా కాస్త పెద్ద పెద్ద కాలేజెస్లో నేషనల్ లెవెల్లోకి వెళ్ళాలనుకున్నట్టయితే మీరు అప్పుడు CUET PG అని చెప్పేసి ఆ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది అన్నమాట. ఈ CUET రాస్తే నేషనల్ లెవెల్ కాలేజెస్ ఆర్ యూనివర్సిటీస్లో మీరు అడ్మిషన్ అనేది తీసుకోవచ్చు. మీరు మాస్టర్స్ అయిపోయాక ఇంకేం చేయొచ్చు అంటే మీరు ఇంకా ఏ జాబ్ పైన వెళ్ళొచ్చు, తర్వాత మీరు టీచింగ్ ఫీల్డ్లోకి వెళ్ళొచ్చు.
గవర్నమెంట్ టీచర్ జాబ్స్ పడుతుంటాయి. అలా కాదనుకుంటే ఈ మధ్యలో IIT NEET ఇలా వీటికి మీరు వెళ్ళొచ్చు అనమాట. టీచింగ్ ఫీల్డ్ కూడా చాలా మంచి డిమాండ్ ఉంది. అట్లీస్ట్ తక్కువ 1 lakh ఫ్రెషర్గా వెళ్ళినా కూడా మీరు SLగా సెలెక్ట్ అయితే, లేదా అలా లేదనుకుంటే మీరు ఇంకా హైయర్ స్టడీస్కి వెళ్ళాలనుకుంటే PhD రీసెర్చ్ మీరు ఇంకా సైంటిస్ట్ అవ్వచ్చు అనమాట. మాస్టర్స్ చేసిన తర్వాత ఇంకా చాలా ఆపర్చునిటీస్ అయితే ఉంటాయి. మీరు PhD చేసిన తర్వాత ఇంటర్మీడియట్ లెవెల్లో చెప్పొచ్చు. అలా కాదనుకుంటే డిగ్రీ వాళ్ళకు, MSc వాళ్ళకు కూడా మీరు లెక్చరర్గా, ప్రొఫెసర్గా అయితే వెళ్ళొచ్చు అనమాట. ఇంకా అలా లేదనుకుంటే మీరు సైంటిస్ట్గా కూడా మీ లైఫ్ అనేది లీడ్ చేయొచ్చు అనమాట. ఇది BScకి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ అన్నీ నేను కవర్ చేశాను. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, నేనైతే రిప్లై ఇస్తాను. ఈ కోర్స్ చేయాలనుకుంటే మీరు నీట్ ఎగ్జామ్ రాయాల్సిన అవసరం లేదు, ఎంసెట్ అవసరం లేదు. ఏ ఎగ్జామ్ రాయకుండా కూడా మీరు ఏ కోర్సులో అయితే అడ్మిషన్ తీసుకోవచ్చు. అలాగే థ్యాంక్ యూ టు ఆల్. మన ఛానల్ అయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేయండి. నేను ఎప్పుడైతే మీకు వీడియో పెడతానో వెంటనే నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇంకా ఇలాంటి మరిన్ని అప్డేట్స్, యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మిస్ అవుతుందంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైతే ఈ వీడియో అవసరమో వాళ్ళకైతే వెంటనే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.